నమస్తే. మన తెలుగు అరీనా ఛానల్‌కి మరొకసారి అందరికీ స్వాగతం అండి. సో, మనం ఆగస్టు మంత్‌కొచ్చేసాము. ఆగస్టు నెలలో ఉన్నాము. సో, ఆగస్టు నెల ప్రత్యేకత ఏంటి అంటే స్వతంత్ర దినోత్సవం. మనందరికీ తెలుసు. ఇంకొక 2 రోజుల్లో మనకి స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది. సో, అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? దీన్ని మనం ఎందుకు జరుపుకోవాలి? స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చిన రోజు. కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము. జెండా వందనం చేస్తాము. తర్వాత కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుంటాము. స్కూల్లో స్పీచెస్ ఇస్తారు. అవి వింటాము. వీటన్నిటి వల్ల యూజ్ ఏమన్నా అనిపిస్తుందా అండి? పిల్లలు ఏం నేర్చుకోవాలి దీని నుంచి? సో, ఇండిపెండెన్స్ డే అంటే, స్వతంత్ర దినోత్సవం అంటే ఎంతోమంది, ఎంతోమంది వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తే ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాము. సో, స్వతంత్ర దినోత్సవం అంటే మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారని. కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ కింద బానిసలాగా బతికాం మనం. ఆ బానిస సంకెళ్ళను తెంచి మనందరినీ కూడా స్వతంత్రుల్ని చేసిన గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరందరి పేర్లు పిల్లలందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదండి. అల్లూరి సీతారామరాజు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్, ఆజాద్, ఇలా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. సో, ఇలాంటి స్వతంత్ర దినోత్సవానికి మనం ఏం చేయాలి? ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే సరిపోతుందా? ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటే అది మన పొరపాటండి. సో, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? దాన్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, పిల్లలకి కొన్ని విషయాలు నేర్పించడం ద్వారా మన మన వంతు బాధ్యత మనం నెరవేర్చగలుగుతున్నామని నేను అనుకుంటున్నాను. సో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి మనం మొదటి నుంచి నేర్పించాలి. ఇప్పుడున్న సమాజం ఏంటనేది మనందరికీ తెలుసు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బ్రతికామనేది మనకు తెలుసు. మనం ఎంత సెక్యూర్‌గా ఉన్నామనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని ఎలా కాపాడుకోవాల్సి వస్తుందో కూడా మనకు తెలుసు. పక్కింటికి వెళ్ళటం కాదండి, మన ఇంట్లో కూడా మన పిల్లల్ని వదిలేసి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. సో, ఇలాంటి పరిస్థితుల నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళకి మంచి చెడులు తెలియచేయాలి. ఎవరితో ఎలా ఉండాలనేది నేర్పించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలనేది నేర్పించాలి. సో, మన ఇంట్లో ఉన్న మన మగ పిల్లలకి ఆడపిల్లలతో ఎలా ఉండాలనేది నేర్పించాలి. వాళ్ళతో ఎలా ప్రవర్తించాలనేది నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తేనే మనం భవిష్యత్తుకి మంచి భవిష్యత్ తరాలను అందించిన వాళ్ళమవుతాం దేశానికి. దాని ద్వారా మన కోసం ప్రాణం త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులకి మనం నిజంగా నివాళి అర్పించిన వాళ్ళమవుతాము. సో, స్వతంత్ర దినోత్సవం అనేది కేవలం జెండా పండగ మాత్రం కాదండి. దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళందరి కోసం కూడా మనం జరుపుకునేది. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో గనక ప్రాణాలతో బతికొస్తే మేము స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చామా అని బాధపడతారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు బాధ్యతగా మీ పిల్లలకి మంచి విషయాలు తెలియచేయండి. ఆడవాళ్ళతో ఎలా ఉండాలి అనేది నేర్పించండి. అమ్మ వాళ్ళతో ఎలా ఉండాలి, చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి నేర్పించండి. ఒక మంచి పౌరుల్ని దేశానికి అందించండి. దాని ద్వారా మన దేశానికి మనం చేయగలిగినంత మనం చేసిన వాళ్ళమవుతాము. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి పిల్లలకి మంచి విషయాన్ని నేర్పించండి. సినిమాలు, ట్యాబ్లు, ఫోన్లు ఇవి కాదండి పిల్లలకి మనం ఇయ్యాల్సింది. నైతిక విలువలను ఇయ్యాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలని గౌరవించడం నేర్పించాలి. అప్పుడు మాత్రమే మన సమాజం అనేది బాగుపడుతుంది. మనం మళ్ళీ కూడా మన పిల్లల్ని సెక్యూర్‌గా చూసుకోగలిగిన పరిస్థితుల్లోకి వస్తాము. ప్రశాంతంగా బ్రతకగలిగే పరిస్థితుల్లోకి వస్తాము. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి అనేది తెలియచేయండి. చిన్నప్పటి నుంచి తెలియచేయండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రతి విషయాన్ని చెప్తూ పెంచండి. మంచి పౌరుల్ని దేశానికి ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా
హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ నమస్కారం. సో ఇలాంటివి మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.